పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో ఊహలు నాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటరా అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు వైజయంతి పొగరు దించాలండి శిరీషను ఉపయోగించాలి. కాలచక్రాన్ని వెనక్కి తిప్పే శక్తిని ఆ భగవంతుడు నాకు ప్రసాదిస్తే మళ్ళీ నీకు భార్యగా మున్నీకి తల్లిగా ఉండాలనిపిస్తుంది అవినాష్. ఈ ఫోటోలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి చెప్పరా? మీ ఇద్దరి వ్యవహారం చూసినప్పటి నుంచి నాకెందుకో అనుమానం కలిగింది. అందుకే మీ విషయాలు తెలుసుకోమని ఒక డిటెక్టివ్ని ఏర్పాటు చేశాను. అంతే, తీగలాగితే డొంకంతా కదిలినట్లు మీ వ్యవహారం మొత్తం బయటపడిపోయింది. ప్లీజ్ హరి, ఆ నెగిటివ్స్ నాకిచ్చే. నేను ఒక చిన్న ల్యాండ్ కొన్నాను. దాని విలువ 20 కోట్లే. ఆ డబ్బేదో వైజయంతిని అడిగి సర్దుబాటు చేసావనుకో, మీ నెగిటివ్స్ మీకు ఇచ్చేస్తాను. నేను ఒక చిన్న ల్యాండ్ కొన్నాను. దాని విలువ 20 కోట్లే. ఆ డబ్బేదో వైజయంతిని అడిగి సర్దుబాటు చేసావనుకో, మీ నెగిటివ్స్ మీకు ఇచ్చేస్తాను. హరి అసలే దుర్మార్గుడు. మొదటి నుంచి నా మీద పగతో నా కుటుంబాన్ని అష్టకష్టాలు పెడుతున్నాడు. ఇప్పుడు వాడి చేతికి నేను వైజయంతి కలిసి దిగిన ఫోటోలు దొరికాయి. వాటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు వాడు ఎటువంటి అగాధాలు సృష్టిస్తాడో ఏమో. బోనా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాం?
ఎందుకలా చిరాకు పడుతున్నావు? చిచ్చి, ఏం మనుషులండి! ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి లేదా షూట్ చేసి పడేయాలి. అసలు విషయం ఏంటి? ఎవరిని షూట్ చేద్దామనుకుంటున్నావు? మన పక్కింటి ఆవిడ ఏదో మాట్లాడాలని పిలిస్తే వెళ్ళానండి. ఏంటట? ఏ విషయం గురించి? వాళ్ళ అమ్మాయికి ఈ మధ్య పెళ్ళయింది కదా, ఆ అమ్మాయి భర్త గురించి. ఏమైందట అతనికి? వాడికేం రోగం? వాడు బానే ఉన్నాడు. కాకపోతే వాడికేదో మాయరోగం వచ్చిందట. ఇంతకీ ఏమైందో కాస్త అర్థమయ్యేటట్లు చెప్పు. పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్ళిన ఈ అమ్మాయికి పాపం గుండె పగిలే వార్త ఒకటి తెలిసిందట. వాడికి ఈ పెళ్లి కంటే ముందే ఇంకొక పెళ్లి అయిపోయిందట. ముందే పెళ్లి జరిగిన విషయం చెప్పకుండానే ఈ రోజు మళ్లీ పెళ్లి చేసుకుని ఆ పిల్ల గొంతు కోశాడు. వాణ్ణి తలుచుకుంటేనే నాకు తేళ్లు జర్లు పాకినట్టు అనిపిస్తోంది. మీరే చెప్పండి, ఇలాంటి వాణ్ణి ఏం చేయాలి? ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసిన ఏ పాపం ఉండదు. ఏమంటారు? చెప్పండి, ఏం మాట్లాడరే? ఏ పరిస్థితుల్లో అలా జరిగిందో కనుక్కోవాల్సింది. మీరూరుకోండి, మీకందరి మీద జాలి కలుగుతుంది. ఇలాంటి వాళ్ళ గురించి మీకు తెలీదు. వాళ్ళు చేసే ప్రతి తప్పు కప్పిపుచ్చుకోవాలని ఏవో కాకమ్మ కబుర్లు చెప్తూ ఉంటారు. అసలు ఈ రోజుల్లో 2 పెళ్లిళ్ళు చేసుకుని 2 పెళ్లాలు తగులుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. అసలు ఈ టీవీ సీరియల్స్ చూసి పాడైపోతున్నారండి. నేనెంతో అదృష్టవంతురాలనండి. శ్రీరామచంద్రులాంటి మీరు నాకు భర్తగా దొరికినందుకు నేనెంతో గర్వపడుతున్నాను. పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడని మీలాంటి మగాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటే ఈ ప్రపంచమంతా రామరాజ్యమై ఎంతో సుఖమయంగా ఉంటుందండి. నిజంగా మీరు నాకు ఆ దేవుడు ప్రసాదించిన వరం అండి. సరే సరే, ఆకలేస్తుంది. ఈ ఆనందంతోటే కడుపు నింపుకుందామా లేక భోంచేద్దామా? అయ్యో, మర్చిపోయాను. 2 నిమిషాల్లో వడ్డిస్తా ఉండండి. భగవంతుడా, ఈ పిచ్చిది నా మీద ఇంత నమ్మకం పెట్టుకుంది. రేపటి రోజున వైజయంతితో నాకున్న సంబంధం తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో. తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. మీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? నాతో మీకేం పని? చాలా కాన్ఫిడెన్షియల్. అసలు మీరెవరు? నేనెవరన్నది తర్వాత చెప్తాను. ముందు మీ నాన్నగారి గురించి మాట్లాడాలి. మా నాన్నగారి గురించా? నేనెవరన్నది తర్వాత చెప్తాను. ముందు మీ నాన్నగారి గురించి మాట్లాడాలి. మా నాన్నగారి గురించా? అవునమ్మా, మీ నాన్నగారి గురించే. మా నాన్నగారి గురించి మాట్లాడాలన్నారు. మా నాన్న మీకు తెలుసా? తెలుసు. చెప్పండి, మా నాన్న ఎక్కడున్నారు? త్వరగా చెప్పండి. చెప్పండి ప్లీజ్. ఏం చెప్పమంటావమ్మా? చెప్పటానికి కూడా నోరు రావడం లేదు. ప్రపంచంలో ఇంత ఘోరం ఎక్కడా జరిగుండదు. ఘోరవా? ఏం జరిగింది? మా నాన్నకేం జరిగింది? మొన్న మీ డాడీ మా ఇంటికి వచ్చారు. నిజంగానా? అవునమ్మా, నిజంగానే. కానీ మరి డాడీ ఇంటికి వస్తే నాకెందుకు కనిపించలేదు? ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఎక్కడున్నారు? అన్యాయం జరిగిపోయిందమ్మా. మీ నాన్న అన్యాయం అయిపోయాడు. ఏంటి మీరు మాట్లాడేది? నిజం, పచ్చి నిజం. ఇంటికి వచ్చిన మీ డాడీని మీ మమ్మీ కిడ్నాప్ చేయించింది. మీ మమ్మీ గురించి నాకు బాగా తెలుసు. ఏ పని చేయటానికైనా మీ మమ్మీ వెనకాడు. నా అనుమానమే నిజమైతే ఈ పాటికి మీ మమ్మీ మీ డాడీని హత్య చేయించుంటుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. మా మమ్మీ అలా చేయదు, అలా చేయదు. నేను చెప్పింది నిజమమ్మా, వాస్తవం.
నేను కళ్ళారా చూశాను. మీ అమ్మ హంతకురాలు. నీకింకా నమ్మకం కుదరకపోతే ఇంటికి వెళ్ళి మీ అమ్మను అడుగు. నిజమేమిటో నీకే అర్థమవుతుంది. ఇంతకీ మీరు? నేను మీ మమ్మీకి బిజినెస్లో మాజీ పార్ట్నర్ని, మీ శ్రేయోభిలాషిని. వెళ్ళమ్మా, ఇంటికి వెళ్ళి మీ మమ్మీతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకో. వెళ్ళమ్మా. వైజయంతి, నీ బిజినెస్లో నుండి నన్ను పక్కకు తొలగిస్తావా? చూస్తాను. మళ్ళీ నన్ను పార్ట్నర్గా ఎలా తీసుకోవో అది చూస్తాను. మమ్మీ మమ్మీ, ఏమైంది బేబీ? ఎందుకలా ఉన్నావు? నువ్వు చేస్తున్న పనులు విన్నాక ఇలా కాక ఇంకెలా ఉండమంటావు? ఏమైంది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? మా డాడీ ఎక్కడా? చెప్పు, మా డాడీని ఏం చేసావు? ఏ, నాకెలా తెలిసిపోయిందని షాక్ అయ్యావా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? మీ డాడీ ఏంటి, నేనేదో చేయడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకేమన్నా అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే నీ గురించి బాగా అర్థమవుతుంది. చెప్పు, మా డాడీని ఏం చేసావో చెప్పు. అడుగుతున్నది నిన్నే. ఎంతో కాలంగా మా డాడీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. కనీసం మా డాడీ ఎవరో కూడా ఇంతకాలం నువ్వు నాతో చెప్పలేదు. అలాంటిది ఈరోజు మా డాడీ ఇంటికి వస్తే నువ్వు అతన్ని కిడ్నాప్ చేయిస్తావా? చెప్పు, ఎందుకు చేసావు? చెప్పు మమ్మీ, మా డాడీని ఏం చేసావు? చెప్పు. ఆపో. ఇందాకటి నుంచి చూస్తున్నాను, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేనేంటి మీ డాడీని కిడ్నాప్ చేయించడం ఏంటి? అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. బుకాయించడానికి ప్రయత్నించుకో. నువ్వు డాడీని కిడ్నాప్ చేయించడం కళ్ళారా చూసిన మనిషే నాతో చెప్పాడు. ఏంటి, కళ్ళారా చూసిన మనిషా? ఎవరతను? ఏ, ఎవరో చెప్తే నీ డబ్బు పరపతో అతన్ని కూడా మర్డర్ చేయిస్తావా? శిరీష, పెద్ద చిన్న అనే మర్యాద కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎవరో ఏదో చెప్పారని తల్లి అని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటానికి నీకు సిగ్గు అనిపించడం లేదు? సిగ్గా? నాకెందుకు సిగ్గు? నేనేమన్నా మొగుడెవరో తెలిసి కూడా ఎవరికీ తెలియకుండా నీలాగా మొగుడిని దాచుకున్నానా? లేక మొగుడు తిరిగి వస్తే నా పెత్తనానికి అడ్డంకవుతాడని కిడ్నాప్ చేయించానా? శిరీష, ఆపు. పొరవకు. నువ్వు అరిచినంత మాత్రాన నిజం అబద్ధంగా మారదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మా డాడీకి ఏమన్నా జరిగిందో తల్లివని కూడా చూడను. జాగ్రత్త. అసలు దీనికి ఈరోజు ఏమైంది? నేనేంటి వాళ్ళ డాడీని కిడ్నాప్ చేయడం ఏంటి? ఈ విషయం తనతో ఎవరు చెప్పుంటారు? హలో, హలో. హలో. నమస్కారం అండి వైజయంతి గారు. నమస్కారానికి ప్రతి నమస్కారం చేయటం సంస్కారం. గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్వి, ఆ మాత్రం కూడా తెలియదా? ఎందుకు ఫోన్ చేసావు? పాపం, శిరీష్ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక అసలే చిరాగ్గా ఉన్నట్లున్నావు.
నేను ఫోన్ చేసి నిన్నింకా చిరాకు పెట్టానా? ఏంటి శిరీష నన్ను ప్రశ్నలు అడుగుతున్న విషయం నీకెలా తెలిసింది? అంటే ఎస్, నేనే. నువ్వు ఊహించింది కరెక్టే. నేనే శిరీషను రెచ్చగొట్టింది. చూసావుగా శిరీష ఎలా రెచ్చిపోయిందో. ఎందుకిలా చేసావు? అసలే తండ్రి కోసం అలమటిస్తున్న ఆ పిచ్చి దానికి అబద్ధం చెప్పి నా మీదకెందుకు ఉసుగొలిపావు? పగ, నీపై పగ. నీ ఇంటికొచ్చిన నన్ను అవమానించి గెంటేశావు. అందుకే నీ మీద పగ తీర్చుకోవటానికి అలా చేశాను. దుర్మార్గుడా! ఆపు ఆపు! దుర్మార్గుడా, పాపాత్ముడా, ఎందుకలా చేశావు? నీ కళ్ళు పేలిపోతాయి అంటూ శాపనార్థాలు పెడతావు, అంతేగా? హ, ఇవన్నీ ప్రతి సినిమాలో చూస్తూనే ఉన్నాం. ఈ పాత పద్ధతి మానేసి బాగా ఆలోచించుకో. ఈ సమస్య నుండి బయటపడటానికి ఏదైనా కొత్త పద్ధతి ఆలోచించు. రామ్మ శిరీష, ఏంటమ్మా అలా ఉన్నావు? చెప్పమ్మా, ఏం జరిగింది? ఏం చెప్పమంటారు? ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్నట్లు ఈ విషయం చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది. కొంప తీసి నాకు వైజయంతికి ఉన్న సంబంధం శిరీషకి తెలిసిపోయిందా? ఏంటంకల్ ఆలోచనలో పడ్డారు? ఏం లేదమ్మా, నీ బాధకి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. చెప్పమ్మా, ఏం జరిగింది? నేను ఎన్నాళ్ళగానో మా డాడీ కోసం ఎదురు చూస్తున్న విషయం మీకు తెలుసు కదా. మీరు కూడా ఎన్నోసార్లు మా డాడీని కల్పిస్తానని మాటిచ్చారు. అవును, అయితే ఇప్పుడేం జరిగింది? మా మమ్మీ ఇంటికొచ్చిన మా డాడీని చంపేసిందట.